హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. పెద్ది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ మాటే వినిపిస్తుంది. జూన్ 4న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతున్న ఈ సినిమా కోసం చాలా మంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రత్యేకించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, వీళ్ళందరితో పాటుగా సినీ అభిమానులు, ప్రత్యేకించి గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా పెద్ది గురించి అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కూడా అంతే వైడ్ రేంజ్లో అయితే చేస్తున్నారు సినిమా టీమ్. సో నార్త్ అమెరికా కలెక్షన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ముంబై మీడియాని టచ్ చేసిన పెద్ది ఇప్పుడు భోపాల్ వరకు వెళ్ళింది. అది కూడా ఐటమ్ సాంగ్ రిలీజ్ చేసుకోవడానికి. సో నిన్న రిలీజ్ అయినటువంటి ఈ ఐటమ్ సాంగ్ ప్రోమో ఏదైతే ఉందో రామ్ చరణ్, గ్రేస్ కావచ్చు, శృతి హాసన్, అలాగే జాన్వీ కపూర్ కాంబో గురించి కూడా ప్రతి ఒక్కరూ డిస్కస్ చేస్తున్నారు. ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు వింటామా అని. అయితే ఈ ఫుల్ సాంగ్ రిలీజ్ కోసం అయితే ఈరోజు భోపాల్లో గ్రాండ్ ఈవెంట్ని మేకర్స్ ప్లాన్ చేశారనే చెప్పుకోవాలి. దాదాపుగా 350 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాకి ఆ మాత్రం ఉండాలి కదా. సో ఆ కలెక్షన్స్ అన్ని రాబట్టే విధంలో పెద్ది ఖచ్చితంగా నిలబడుతుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈరోజు భోపాల్లో అయితే ఈ ఐటమ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ అయితే చాలా భారీగా ప్లాన్ చేశారు. దానికోసమే ఏఆర్ రెహమాన్తో లైవ్ కన్సర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి ఇటు రామ్ చరణ్ అలాగే ఏఆర్ రెహమాన్ కూడా భోపాల్కి బయలుదేరారు. ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు మూవీ టీం అందరూ కలిసి భోపాల్ సీఎం అయినటువంటి మోహన్ యాదవ్ని అయితే కలవనున్నారు. మర్యాదపూర్వకంగా ఆయన్ని కలిసి ఆయన దగ్గర నుంచి ఈ సినిమా గురించి ఆయన ఒపీనియన్ తీసుకోబోతున్నారు. అండ్ అలాగే లైవ్ కన్సర్ట్, ఏఆర్ రెహమాన్ కన్సర్ట్ అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. ప్రత్యేకించి ఏఆర్ రెహమాన్ పెద్ది కోసం భోపాల్లో లైవ్ కన్సర్ట్ చేస్తున్నారు అంటేనే ఊహించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అంత రేంజ్లో ఆయన కన్సర్ట్కి ఫ్యాన్స్ ఉంటారు. అది కూడా పెద్ది కోసం ఏఆర్ రెహమాన్ చాలా తక్కువగా ప్రతి సినిమాకి కూడా ఇలాంటి కన్సర్ట్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో పెద్ది కోసం ఆయన కన్సర్ట్ ఏర్పాటు చేయడము అండ్ అలాగే ఆయన లైవ్ పర్ఫార్మెన్స్ ఉండడము, ప్రత్యేకించి రై రై రారా సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ను కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతుంది. అండ్ అలాగే నిన్న రిలీజ్ అయినటువంటి ప్రోమో ఏదైతే ఉందో హెల్లల్లో అని ఐటమ్ సాంగ్కి, సో ఐటమ్ సాంగ్ ఫుల్ సాంగ్ను కూడా ఈరోజు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు భోపాల్లో ఉన్నటువంటి తెలుగు అభిమానులు కావచ్చు, భోపాల్లో ఉన్నటువంటి రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు. సో శృతి హాసన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐటమ్ సాంగ్లో కనిపించబోతున్నారు. అది కూడా మన పెద్దితో. సో ఇద్దరి గ్రేస్ డాన్స్లో మామూలుగా ఉండదన్నమాట. స్టెప్స్ ఆ విధంగానే ఉన్నాయి. చూపించిన ఒక్క హుక్ స్టెప్ ఆ విధంగా ఉంటే సాంగ్ అంతా ఏ విధంగా ఉంటుంది అని కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అందులోనే ఒక స్టైల్ ఆఫ్ డాన్స్ని కూడా జాన్వీ కపూర్తో ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. సో సినిమా మొత్తానికి కూడా ఐటమ్ సాంగ్ అనేది ఫస్ట్ నుంచి కూడా టాక్గా వినిపిస్తుంది. ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోతుందని. సో అదే జరిగేలాగా ఉంది ఈరోజు లైవ్ కన్సర్ట్లో. అండ్ ఈ సాంగ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనంత్ శ్రీరామ్ అనమాట. సో అనంత్ శ్రీరామ్ ఈ సినిమాలో పెద్ది సినిమాలో రైరారా సాంగ్ కావచ్చు, ఇప్పుడు ఐటమ్ సాంగ్ కావచ్చు, చాలా క్లారిటీగా ప్రతి ఒక్కరు కూడా పాడుకునే విధంగా చాలా జెన్యూన్ పదాలతో ఆయన రాశాను అని ఆయన చెప్పారు. దాదాపుగా ఐటమ్ సాంగ్ గురించి పాట రాయడానికి ఆయనకి 50 రోజులు టైం పట్టిందట. సో ఫస్ట్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. సో ఆయనకి దాదాపుగా కొన్ని పదుల సంఖ్యలో పాటలు అనంత్ శ్రీరామ్ రాశారు. సో ఆయన మ్యూజిక్కి తగ్గట్టుగా లిరిక్స్ ఇవ్వడంలో ప్రతి ఒక్కసారి కూడా అనంత్ శ్రీరామ్ సక్సెస్ అవుతూ వచ్చారని చెప్పాలి. అదే కోణంలో ఇప్పుడు పెద్దికి మళ్ళీ వీళ్ళిద్దరు కొలాబరేట్ అవ్వడము, రైరారా సాంగ్కి ప్రత్యేకించి మెగాస్టార్ కూడా ఆయన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవ్వడం అనేది ఆనంద్ శ్రీరామ్ లైఫ్లో ఒక గుర్తుండిపోయే మెమరీగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే చాలా దగ్గరగా నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఈ పాటను నువ్వు రాశావు. నాకు ఆ పాట వింటున్నప్పుడు నేను నా జీవితం మొత్తం నేను చేసిన ట్రావెల్ని నేను ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాను అని ఏకంగా మెగాస్టారే ఆనంద్ శ్రీరామ్కి కాల్ చేసి మరీ కాంప్లిమెంట్స్ ఇచ్చారంట. మరి సాంగ్ ఆ విధంగా ఉంది. నిజంగా సాంగ్ రైరారా సూపర్. ఇప్పుడు ఐటమ్ సాంగ్ కూడా అంతే ఇదిగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ పాడుకునే విధంగా ఆ పదాలతోనే ఆయన రాసినట్లుగా చెప్పారు. ఆయన మ్యూజిక్ ఫస్టే ఇచ్చేశారు. ఆ మ్యూజిక్కి తగ్గట్టుగా లిరిక్స్ రాయడానికి దాదాపుగా 50 రోజుల టైం పట్టింది అని అనంత్ శ్రీరామ్ చెప్పారు. మరి ఈ సాంగ్ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారు. ప్రత్యేకించి భోపాల్లో ఈవెంట్ జరగడము, భోపాల్లో కూడా ఇంత భారీ స్థాయిలో ఈవెంట్ చేయడము, అలాగే అటు సైడ్ నుంచి నార్త్ సైడ్ మార్కెట్ అంతా కూడా అట్రాక్ట్ చేసే విధంగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మూవీ మేకర్స్. ఆల్రెడీ యుఎస్ మార్కెట్ చూసుకున్నట్లయితే
ఖచ్చితంగా ఇప్పటివరకు ఏ సినిమా సాధించినటువంటి ప్రీ బుకింగ్స్ అయితే పెద్ద సినిమా సాధించింది. యూఎస్ మార్కెట్ అయితే ఒక రేంజ్‌లో దూసుకు వెళ్ళిపోతుంది. ఇంకా సినిమా దగ్గర పడే కొద్దీ ఇంకా ఎక్కువగా బుకింగ్స్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇప్పటి వరకు ఏవైతే కంటెంట్ రిలీజ్ చేశారో గ్లింప్స్ కావచ్చు, టైటిల్ లాంచ్ కావచ్చు, అలాగే టీజర్ కావచ్చు, రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ కావచ్చు, ఇవన్నీ కూడా రామ్ చరణ్‌ని మళ్ళీ ఒక కొత్తగా చూడబోతున్నాము. అది కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో అని తెలుస్తుంది. ఆల్రెడీ చిట్టిబాబుగా చూసాము మనము. ఆ గ్రౌండెడ్ రూట్ లెవెల్ నుంచి కూడా ఆయన పెర్ఫార్మెన్స్ అనేది ఒక చెవిటి అబ్బాయిగా చిట్టిబాబు చేసిన పాత్రకి రామ్ చరణ్‌కి చాలా అప్లాజెస్ వచ్చాయి. అండ్ అలాగే ఇప్పుడు ప్రత్యేకించి మొన్న మనం ఆల్రెడీ బుచ్చిబాబుతో ట్రావెల్ చేస్తూ రామ్ చరణ్ గారు మాట్లాడింది కూడా చూసాము. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఆయన పడిన కష్టము, క్రికెటర్‌గా కావాలంటే క్రికెటర్‌గా, వాలీబాల్ ప్లేయర్‌గా కావాలంటే వాలీబాల్ ప్లేయర్‌గా ఆయనకి కావాల్సినట్టుగా ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడం అనేది నిజంగా ఒక వైడ్ రేంజ్ ఆఫ్ హీరోకి ఇది నిజంగా ఒక బెంచ్ మార్క్ లాంటి సినిమా. సో దీన్నే చిరంజీవి గారు కూడా పదే పదే నోటీస్ చేస్తున్నారు. ఆయన హాస్యాస్పదంగా చెప్పినప్పటికీ కూడా ట్రైలర్ అద్భుతంగా ఉంది, వేరే లెవెల్లో ఉంది. అండ్ ఇప్పుడు పెద్ద సినిమాకి సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు సెన్సార్ కూడా కొన్ని అబ్జెక్షన్స్ పెట్టింది. ఒక 6 ప్లేసెస్లో అయితే ఈ సినిమా మొత్తం కూడా కొన్ని డ్యూరేషన్ తగ్గించినట్లుగా తెలుస్తుంది. డ్యూరేషన్ తగ్గించడము ఎందుకంటే ఈ సెన్సార్ కట్స్ వల్ల. ఈ సెన్సార్ కట్స్ కూడా 6 సెన్సార్ కట్స్ అయితే సినిమాకి పడాయని చెప్పాలి. కొంచెం వల్గర్ లాంగ్వేజ్ ఉన్నవి అవి కట్ చేసుకుంటూ పోయారు. అండ్ చిక్రీ చిక్రీలో సరుకు సామాను అనే వర్డ్ ఏదైతే ఉందో దానికి అబ్జెక్షన్ పెట్టినట్లుగా ఉంది. ఆ ప్లేస్లో ఏ వర్డ్ పెడతారా అనేది కూడా ఇప్పుడు క్యూరియాసిటీగా ఉంది ఫ్యాన్స్కి. ఎందుకంటే ఆల్రెడీ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఆ వర్డ్కి కానీ ఆ లిరిక్స్ కానీ అభిమానులు అందరూ కూడా అలవాటు పడిపోయి ఉన్నారు. మరి ఇప్పుడు సెన్సార్ కట్తో నెక్స్ట్ ఏ వర్డ్ పెట్టబోతున్నారు అనేది కూడా కొంచెం ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా సెన్సార్ కూడా పూర్తి చేసేసుకుంది. సెన్సార్ కొన్ని కట్స్ చెప్పింది, దానికి కూడా మూవీ టీం ఏకీభవించినట్లుగా చెప్తుంది. అండ్ అలాగే జాన్వీ కపూర్ ట్రైలర్ చూసుకున్నట్లయితే చాలా బోల్డ్గా కనిపించారు. ఆవిడ కూడా చాలా రాగా కనిపించారు. మనకి ఒక రూట్ లెవెల్లో అమ్మాయి, గ్రౌండ్ లెవెల్లో అమ్మాయి ఏ విధంగా కొంచెం ఆ భాష కావచ్చు, విజయనగరం యాస కావచ్చు, అవన్నీ కూడా పర్ఫెక్ట్గా జాన్వీ కపూర్కి ఖచ్చితంగా ఇదొక తెలుగు సినిమాలో గుర్తుండిపోయే పాత్ర అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే పెద్ద కాంబోలో జాన్వీ కపూర్ ఇద్దరు కూడా నిన్న కనిపించినటువంటి ఐటమ్ సాంగ్ డ్యాన్స్ ఏదైతే ఉందో నిజంగా సూపర్బ్ అనమాట. ఇద్దరు ఇచ్చి పడేశారు. మరి పెద్ద కోసం గ్లోబల్ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఈ రోజు ప్రత్యేకించి భోపాల్ ఈవెంట్ అయితే చాలా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. లైవ్ కాన్సర్ట్లో పెద్ద సాంగ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అక్కడ. అండ్ దాంతో పాటుగా ఈరోజు ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ మీట్ కూడా జరిగింది. పెద్ద రిలీజ్కి ఎగ్జిబిటర్స్ అడ్డు పడుతున్నారు అనే దానికి ఈరోజు ఎగ్జిబిటర్స్ చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఒక మార్జిన్ డేట్ మాకు ఇచ్చారు ప్రొడ్యూసర్స్, ఆ మార్జిన్ డేట్ కోసమే అడుగుతున్నాం తప్పించి పెద్దకి ఏ విధంగా కూడా మేము అడ్డంకులు చెప్పము. ఒక ఇండస్ట్రీ ఈరోజు నిలబడగలిగింది అంటే, ఇండస్ట్రీ ఈరోజు ఈ రేంజ్లో పేరు తెచ్చుకోగలిగిందంటే చిరంజీవి గారి పాత్ర ఎంతో ఉంది అందులో. అలాంటి మహానుభావుణ్ణి కించపరిచేలాగా ఆ ఫ్యామిలీ నుంచి సినిమా వస్తుంది అంటే మేము అడ్డు చెప్తామా అని కూడా ఎగ్జిబిటర్స్ చెప్పేశారు. కాబట్టి చాలా సజావుగా పెద్ద రిలీజ్ కూడా జరగబోతుంది అన్నీ ముందు అనుకున్నట్లుగానే. సో June 4 కోసం హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్తో పాటుగా మంచి పాటలు, అంతకంటే మంచి పర్ఫార్మెన్సెస్, అంతకు మించి గ్లోబల్ స్టార్ యాక్టింగ్ లెవెల్స్ అండ్ ఆయన ట్రాన్స్ఫర్మేషన్. సో వీటి కోసం ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.